మేము వ్యవసాయాన్ని ఏ రకంగా బాగు చేస్తాం, సంప్రదాయంగా బాగు చేస్తాం, బతుకు భయం లేకుండా కోటి కుటుంబాలకు ఏ రకంగా చేస్తాం, నిర్దిష్టమైంది, ఆచరణ సాధ్యమైంది, మన బడ్జెట్లో ఉన్నది. మీకు నన్ను నమ్మడం, నన్ను కూర్చోబెట్టండి, నేను చేస్తాను, ఒక అద్భుతం చేస్తాను నేను అంటలా. సాక్షాత్తు మహాత్మా గాంధీని అధికారంలో కూర్చోబెట్టినా సరే వ్యవస్థని మౌలికంగా మార్చకుండా, ప్రజల మనస్సుని దానికి తయారు చేయకుండా దేశంలో ఈ మార్పుల్ని తీసుకురాలేదు. లోక్సత్తా ఇంత పోరాటం ముళ్లబాటని తెలిసి కూడా చేస్తోంది. ఎందుకు అంటే రాజీ పడకుండా ఎందుకు చేస్తోంది అని చెప్పంటే జనం తయారు కావాలి, జనం మనసు తయారు కావాలి. కేవలం ఓటేస్తే చాలదు, ముందు వాళ్ళకి అర్థం కావాలి ఎందుకు, ఏమిటి, ఎలా, దోపిడీ ఎలా జరుగుతుంది, బయటపడటం ఎట్లా, దానికి మార్గాలు ఏమిటి బయటపడడానికి. రాజకీయం స్వచ్ఛంగా చేయాలి. విధానాలు చాలా బలమైనవి, హేతుబద్ధమైనవి, నిజాయితీ అయినవి, ఆచరణ సాధ్యమైనవి, ఈవేల్టి బడ్జెట్లో సాధ్యమైనవి కావాలి. వాటిని రూపొందించే సామర్థ్యం, సంకల్పం, నిజాయితీ, నైపుణ్యం కావాలి. మీరు బేరీజ్ వేసుకోండి. లోక్సత్తా చేయగలదా? లోక్సత్తా కంటే భారతదేశం మొత్తంలో మరో సత్తా చేయగలదో తెలుసుకోండి. ఓటు సత్తా వారిని చూపెట్టమనండి, మార్పు సత్తా మేము చూపెడతాం. సార్, నా పేరు కోటేశ్వరరావు అండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి. ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని మాకు 225 వస్తాయంటున్నారు, బీఆర్పీ వాళ్ళు వాళ్ళకి 225, వాళ్ళు 220 అంటారు, గ్రాండ్ అలయన్స్ వాళ్ళు వాళ్ళదే పవర్ అంటారు. మీరు కంటెస్ట్ చేసి 250 ప్లస్ మీ పార్టీస్ 258 పార్టీస్లో మీకు ఎన్ని సీట్లు వస్తాయండి? వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఇంకా మైనస్ సీట్లు రావాలి కదా. ఒక 700 సీట్లు అయిపోయినాయి కదా మీరు చెప్పిన ప్రకారం. అందుకని నేను ఆ లెక్కల్లోకి పోను. ఆంధ్రప్రదేశ్లో 1000 సీట్లు వచ్చినట్టు మాట్లాడుకున్నాను ఈ మాటలను కూడా. నేను జనాన్ని ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పటిదాకా మండలానికి అసెంబ్లీ పెడితే ఎప్పుడు ఆలోచిద్దాం, వీళ్ళు చెప్పిన సంఖ్యల ప్రకారం ఏమైనా వస్తుందో చూద్దాం మనం. ఇప్పటిదాకా జనం ఓడిపోతున్నారు, ఈ పార్టీల వాళ్ళు నెగ్గుతున్నారు. నేను జనాన్ని అడుగుతోంది, ఇప్పటికైనా మీరు నెగ్గుతారా, లేకపోతే వాళ్ళని నెగ్గించి మళ్ళీ మీరు ఓడతారా? ఈ కుటుంబాల కోసం మీరున్నారా, వీళ్ళ దోపిడీ కోసం మీరున్నారా, వీళ్ళ పెత్తందారితనం కోసం మీరున్నారా, వీళ్ళు కోట్లాది రూపాయలు అవినీతితో సొమ్ము చేసుకోవడం కోసం ఉన్నారా, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని వాళ్ళు బాగు చేసుకుని మన బిడ్డల భవిష్యత్తుకు సమాధి కడుతుంటే చూడడం కోసం ఉన్నారా, లేక మీరు నెగ్గుతారా తేల్చుకోండి జనానికి పిలుపునిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా జనం ముందుకు వస్తున్నారు. ఈ ఎన్నికల్లో జనం నెగ్గుతారు, ఆ విశ్వాసం మాకున్నది. ఎన్ని చోట్ల నెగ్గుతారో జనం తెలుసుకుంటారు. సార్, నా పేరు రవికుమార్ అండి, శ్రీశైలంలో వర్క్ చేస్తాను. ఒకసారి శ్రీశైలంలో వర్క్ చేస్తానండి. రవికుమార్ నా పేరు. మీరు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కాకుంటే కామన్ మ్యాన్ అయి ఉంటే మీరు కామన్ మ్యాన్. అవును సార్, లోక్సత్తా కింద క్రేజ్ వచ్చేదండి. లోక్సత్తా ఈ స్థాయి తీసుకొచ్చేవాడు. ప్రశ్న మీరు అడిగేది, మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో పనిచేయకపోతే భారతదేశంలో నాయకుడు అయ్యేవాడా? గోపాలకృష్ణ గోఖలే గొప్ప విద్యావేత్త కాకపోతే ఆయన నాయకుడు అయి ఉండేవాడా? దేశబంధు చిత్తరంజన్ దాస్ గొప్ప మేధావి కాకపోయినట్టు దాని నాయకుడు ఉండేవాడా? ఎలా మాట్లాడుతున్నారు మీరు? నేను ఐఏఎస్ ఏమైనా కొనుక్కున్నానా, లేదా ఐఏఎస్కి ఏమైనా పుట్టానా, లేదా ఐఏఎస్ ఉంది కాబట్టి దేశాన్ని దోచుకున్నానా, మామూలు ఐఏఎస్ లాగా ప్రవర్తించానా? ఐఏఎస్కి ఏం చేశాను నేను? ఐఏఎస్ అయిన తర్వాత 12 ఏళ్ళు అయింది కదా, ఇంకా ఐఏఎస్ గురించి మాట్లాడతారు ఎందుకు? 13 ఏళ్ళు అయింది. ఈ 13 ఏళ్ళలో ఐఏఎస్ గురించి మాట్లాడాను. ఈనాడన్నా మాజీ ఐఏఎస్ అధికారిని చెప్తున్నాను నేను నా నోటితో. ఎప్పుడు నా విన్నారా మీరు? నా నోటి నుంచి ఎప్పుడు వచ్చిన పదజాలం, ఐఎమ్ ఏ ఫిజిషియన్ బై ట్రైనింగ్, ఏ పబ్లిక్ సర్వెంట్ బై చాయిస్ అండ్ ఎ డెమోక్రాట్ బై కన్విక్షన్. ఇంకో పరిచయం నా నోటి నుంచి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ చేసుకోవాలి. నన్ను మీరు ఐఏఎస్గా చూస్తున్నారు, కానీ నేను ఐఏఎస్గా ఉండగా జనం ఐఏఎస్గా చూడాల. అర్ధరాత్రి 12 గంటలకి నా తలుపుని ఎవరైనా తట్టే స్వతంత్రాన్ని దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నేను ఇచ్చాను. ఒక్కసారి నేను పనిచేసిన చోటుకి వెళ్ళండి, ఈవేళ వెళ్ళండి. ప్రకాశం జిల్లా వదిలి 23 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది. ప్రకాశం జిల్లాలో మీ ఇష్టం వచ్చిన మండలానికి వెళ్ళి ఇష్టం వచ్చిన గ్రామంలో తలుపు తట్టండి, అడగండి. అక్కడ ఛాలెంజ్ చేస్తున్న వీళ్ళు ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, అధికారంలో ఉన్న వాళ్ళతో సహా, ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళతో సహా ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ గ్రామానికి అడగండి, మచ్చ ఉడిచిపెట్టమనండి, చేస్తుందంటే చెప్పండి. ఈ 13 ఏళ్లలో ఈ దేశంలో అధికారం లేకుండా ఇన్ని సాధించడానికి ఒక్కరిని చూపెట్టండి. కాబట్టి మీరు చాలా అన్యాయంగా ప్రశ్న అడిగారు. అంటే మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో పనిచేశాడు కాబట్టి నాయకుడు అయ్యావా? పనిచేశాడయ్యా ఆయన, దేశం కోసం ఆహారాలు శ్రమించాడు. మహాత్మా గాంధీ లాయర్గా కోర్టు సంపాదించే అవకాశం ఉండింది. ప్రకాశం పంతుగా ఆ రోజు ₹1,00,000 ఉంది నెలకి, వదిలేసుకున్నాడు. వదిలేసా కాబట్టి గొప్పడు అంటే ఎట్లాగా? సామర్థ్యం ఉంది, సంకల్పం ఉంది, త్యాగం ఉంది, నిజాయితీ ఉంది, పరిష్కారాలు సాధించేటువంటి త్యాగ ఉంది, సాధించినటువంటి చరిత్ర ఉంది, కాబట్టి గొప్పవాళ్ళు అయ్యారు వాళ్ళు. సారీ, చిన్న ఇంటరప్షన్. నెక్స్ట్ వారు ప్రశ్న అడిగే ముందు, జయప్రకాష్ నారాయణ గారు జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసిన అనుభవంతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరడానికి వచ్చినారు. నేను అప్పుడు రిపోర్టర్గా ఉన్నా. వారు ఆఫీస్కి పోతే బయట బోర్డు ఉన్నది,
జిల్లాల్లో ఆయనకు అలవాటు ఆ బోర్డు పెట్టడం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా 24 గంటల్లో ఎవరి అనుమతి అయినా అవసరం లేకుండా నన్ను వచ్చి కలవచ్చు అని. సెక్రటేరియట్లో కూడా ఆయన సీఎం ఆఫీస్లో తన కార్యాలయం ముందు ఈ బోర్డు పెట్టుకుంటే నేను ఇంకో సీనియర్ కొలీగ్ శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరం పోయినాం. మేమిద్దరం వారికి ఇచ్చిన సలహా ఏంటంటే మీరు జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందు పెట్టుకుంటే పర్లేదు కానీ సెక్రటేరియట్లు ఇటువంటివి పెట్టుకోకండి, పర్యాయకారులు వచ్చేస్తారని చెప్పినాం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మాట వారు చెప్పారు, నేను చెప్పలేదు. కోటేశ్వరరావు గారు ఓకే. వారు మా ఏజెంట్ అని కూడా నేనేం చేయలేను. సార్ మహేష్ అండి, హెచ్ఎం టీవీ. ఒకసారి చేయి. ఎస్ మహేష్. మహేష్ అండి, హెచ్ఎం టీవీ. సో మీరు ఇంతకుముందే చెప్పారు కదా, అంటే నేను జనాలను అడుగుతున్నాను మీరు ఎన్ని సీట్లలో గెలుస్తారు లేదంటే మిమ్మల్ని మీరు గెలిపించుకోండి అని చెప్తున్నారు కదా. అయితే ఎలక్షన్స్ తర్వాత జనాలు మిమ్మల్ని ఎక్కువగా ఆదరించకుంటే లోక్సత్తా యొక్క విధానాల్ని ప్రజలు రిజెక్ట్ చేశారనుకోవచ్చా? అయితే దానికి బాధ్యత మీరు తీసుకుంటారా లేదంటే ప్రజలపైన నెట్టి అంటే ఈ దేశంలో ఇప్పటిదాకా ఈ గోండాగిరి అవినీతి కొనసాగుతుందంటే అవినీతిని గోండాగిరిని ప్రజలు సమర్థించారనా? వ్యవస్థ కుళ్ళిపోయింది సోదరా. మహేష్, మీకు తెలుసు నాకు తెలుసు సమాధానం ఏమిటో. ప్రజల్ని వ్యవసాయం చేశారు, ఓటు బ్యాంకులుగా మార్చారు, పేదరికాన్ని, అసహాయతని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నారు. ఈ పేదరికం, అసహాయత, అమాయకత్వం పోవడం కేవలం అధికారంలో వస్తే చేసే పోరాటం కాదు. ఇప్పటిదాకా అధికారం ఉందని చేశానా? నేను డబ్బుల కోసం చేశానా? ఇది దేశం కోసం పోరాటం. దానికి ఇది ఒక మార్గం, ఇది ఒక వాహనం. అధికారం లేకపోతే నేను ఈ భారతదేశంలో మార్పులు తేలని కూర్చున్నానా? ఏ ముఖ్యమంత్రి చేరిన మార్పు ఎందుకు తీసుకురాగలిగాను ఈ దేశంలో? అంచేత సమాధానం మా నడవడిలోనే ఉంది, మీకు తెలిసిన సంగతి. సార్ ఇప్పుడు దాదాపు ఒక 40 స్థానాల్లో లోక్సత్తా పోటీ చేయట్లేదు. కారణం ఏంటి? అభ్యర్థులు దొరకలేదా లేకపోతే? నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, దీనిలో ఏమీ నేను సిగ్గుపడాల్సిన అవసరం నాకు లేదు. అంటే 40 సమాజంలో మీరు మౌలికమైన మార్పుని శాంతియుతంగా తేవాలంటే మేము కోరుతున్నది విప్లవాన్ని, ఎన్నికల్లో ఎట్లా కొట్ల గెలవడానికి కాదు. దానికి లోక్సత్తా సిద్ధాంతాలకి, ఆదర్శాలకి నిలబడి ఓటు కొనను, బ్రాందీ పంచను, ఎజెండాకి లొంగి ఉంటాను, అధికారాన్ని మార్గంగా భావిస్తాను, నేను నిలబడి పోరాడతాను, 10 లక్షల లోపలే చేతనైనంత సొంత డబ్బు మిగతాది సేకరించి నేను ఖర్చు పెడతాననే మనుషులు కరువైనారు. ఇది వాస్తవం. దానికి బాధ్యత నాది అంటే నేను బాధ్యత తీసుకుంటాను. ప్రధానమంత్రి సార్, మా టీవీ. పూర్తి అధికారులతో జిల్లా ప్రభుత్వాలు అంటున్నారు. ఆచరణలో ఎంతవరకు సాధ్యం? పోతే జిల్లా ప్రభుత్వాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అధికారాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. ఒకటి, ఈ రాజ్యాంగం పరిధిలోనే పూర్తిగా సాధ్యం. నేను ఇప్పటికీ ఈ నెళ్ల పాటు నన్ను చూశారు, దేశంలో ప్రపంచం మొత్తంలో చూశారు. ఇంతవరకు ప్రజాజీవనాన్ని గురించి ఒక్క పలుకు కూడా తొందరపడి పలికింది లేదు, దాని మాట వెనక్కి తీసింది లేదు. అనాలోచితంగా లోక్సత్తా ఏ మాట చెప్పదు. ఈవేళ కొత్తగా చెప్పట్లా. జిల్లా ప్రభుత్వాలన్న మాట నేను 1988లో తొలిసారిగా ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారికి చెప్పాను, ఒక జిల్లా కలెక్టర్గా. ఆయన నిర్ఘాంతపోయాడు, కళ్ళింత పెద్ద చేశాడు, ఎలా సాధ్యం అన్నాడని. కాబట్టి ఇది కొత్తగా ఏదేదో అకస్మాత్తుగా బొట్టులోంచి తీసిన పాము కాదు. ఇది ఎక్కడో అక్షయతూరం నుంచి వచ్చిన అస్త్రం కాదు, కొత్తగా వచ్చిన అస్త్రం కాదు. ఇది 100% ఈ దేశంలో అవసరం. దాన్ని లోక్సత్తా సాధించగలదు. దానికి సంపూర్ణ ప్రణాళిక మా దగ్గర ఉన్నది, సవివరమైన నివేదిక కూడా ఉంది. దీన్నే పాలనా సంస్కరణ సంఘంలో ఇంకో రూపంలో డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనే పేరుతో నేనే ప్రతిపాదించాను. ఆ రూపంలో ఆ నివేదిక కూడా జాతీయ స్థాయిలో ఉన్నది, అధికారిక నివేదిక ఉన్నది. ఇక రెండోది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు వేసుకుంటున్నాం కాదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి బాధ్యతలు లేవా? ఉన్నాయి. తప్పు చేస్తే దండించడానికి పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి, జిల్లాలో ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు రాజ్యాంగం ఉంది, ఇచ్చింది. కానీ వెంటనే 6 నెలల్లో మళ్ళీ ఎన్నిక జరపాలి. ఆ మిగతా కాలానికి మాత్రమే ఆ పదవి కాలం పరిమితం అవుతుంది. కాబట్టి ఈ 356 లాగా రద్దు చేసి తన పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉండదు. అసాధారణ పరిస్థితులు అది అవసరం. ప్రతి జిల్లాకు ఆంబుడ్స్మన్. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పార్టీ, వీడి ఇంకో పార్టీ అయితే వీళ్ళేదో దాన్ని దోచుకోకుండా, అన్యాయం చేయకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన ఆంబుడ్స్మన్ వ్యవస్థ. ఒక బలమైనటువంటి పాలనా సమాచార హక్కును అమలు చేసే యంత్రాంగం, సిటిజన్స్ చట్టం లాంటి జవాబుదారీ కోసం యంత్రాంగం, అవినీతి నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేసి ఆస్తుల్ని జప్తు చేయడం, వాళ్ళని జైల్లో పెట్టడం, పదవులను తీసి ఏర్పాటు చేయడం. తర్వాత రాష్ట్ర శాసనసభ మౌలిక విధానాలని జిల్లా ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఇస్తూ ఆ అంశం మీద విద్య ఉందనుకోండి, మౌలిక విధానాన్ని రాష్ట్రం రూపొందిస్తుంది. నేను నా జిల్లాకు ప్రత్యేక విధానం అని చెప్పంటే సాధ్యం కాదు. ఆ విధానం లోపల పూర్తిగా సర్వాధికారాలు జిల్లా ప్రభుత్వానికి ఉంటాయి. ఇవాళ నేను పూర్తిగా ఫెడరలిస్ట్ని, రాష్ట్రాలు బలోపేతం కావాలని జీవితం అంతా కోరిన వాడిని. కానీ ఈవేళ కొన్ని రంగాల్లో జాతీయ స్థాయిలో బలహీనం అయిపోయింది. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాయి. విద్య కానీ, ఆరోగ్యం కానీ, కొన్ని మౌలిక విషయాల్లో జాతీయ విధానం లేకుండా, జాతికి ఒక దిశానిర్దేశం లేకుండా, నా ఇష్టం నా అధికారం అంటే